పూరి జగన్నాథుడికి మెడికల్ టెస్టులు చేయడం వెనక ఒక అత్యంత ఆసక్తికరమైన, విశిష్టమైన సాంప్రదాయం దాగి ఉంది. హిందూ పురాణాల ప్రకారం పూరి ఆలయంలో జగన్నాథుడిని కేవలం ఒక విగ్రహంగా కాకుండా మన ఇంట్లో ఉండే ఒక ప్రాణమున్న మనిషిలాగా, సజీవ దైవంగా భావిస్తారు. అందుకే ఆయన పడుకుంటున్నారు, స్నానం చేస్తారు, తింటారు. అలాగే మనలాగే అనారోగ్యానికి కూడా గురి అవుతారు. ఈ ప్రత్యేక సాంప్రదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చి స్నాన బేడి అనే వేదికపై ఉంచుతారు. అక్కడ సువర్ణ బావి నుంచి తెచ్చిన 108 కుండల సుగంధ శీతల జలాలతో స్వామివారికి ఘనంగా అభిషేకం చేస్తారు. ఎండాకాలంలో అంత చల్ల నీటితో స్నానం చేయించడం వల్ల స్వామివారికి తీవ్రమైన జ్వరం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ జ్వరం కారణంగా స్వామివారు బలహీనపడతారు. అందుకే స్నాన పౌర్ణమి మరుసటి రోజు నుంచి సరిగ్గా 15 రోజుల పాటు స్వామివారు భక్తులకు దర్శనమివ్వరు. ఈ 15 రోజుల సమయాన్ని అనాసర కాలం అని అంటారు. ఈ అనాసర సమయంలో జగన్నాథుడికి ఆలయ పూజారులతో పాటు ప్రత్యేకంగా నియమితులైన రాజ వైద్యులు వైద్య పరీక్షలు చేసి చికిత్స అందజేస్తారు. స్వామివారు జ్వరం తగ్గడానికి దశమూలాలతో కూడిన ప్రత్యేక ఆయుర్వేద కషాయాలు, రసాయనాలను ఔషధాలుగా అందిస్తారు. విగ్రహాలు వేప కర్రతో చేసినవి కాబట్టి వాటి రంగులు చెడిపోకుండా మరియు జ్వరం ఉపశమనానికి ప్రత్యేకమైన నూనెలు రాసి మర్దన చేస్తారు. ఈ 15 రోజులు స్వామివారికి ప్రతిరోజు పెట్టే 56 రకాల నైవేద్యాలను పూర్తిగా నిలిపివేస్తారు. కేవలం పళ్ళు, పాలు, తులసి తీర్థం, గంజి వంటి ఆహారాన్ని మాత్రమే అందిస్తారు. 15 రోజుల సుదీర్ఘ చికిత్స తర్వాత స్వామివారు పూర్తిగా కోలుకుంటారు. ఆ తర్వాతే ఆయనకు నేత్రోత్సవం, నవ యవ్వన దర్శనంను నిర్వహిస్తారు. అలా ఆరోగ్యవంతుడైన జగన్నాథుడు తన సోదరుడు, సోదరితో కలిసి భక్తులను అనుగ్రహించడానికి నగర విహారానికి బయలుదేరతారు. దీన్నే మనం ప్రసిద్ధ పూరి జగన్నాథ యాత్రగా జరుపుకుంటాం. ప్రపంచంలో ఏ దేవుడికైనా అనారోగ్యం రావడం, దానికి వైద్యులు చికిత్స చేయడం బహుశా కేవలం పూరి జగన్నాథుడి ఆలయంలో మాత్రమే మనం చూడగలం.